ఛత్తీస్గఢ్ సమ్మతించేనా గోదావరి కావేరి అనుసంధానంలో పీఠముడి ఆ రాష్ట్రం మిగులు జలాలపై దక్షిణాది ఆశలు. గోదావరి కావేరి అనుసంధానంలో తమ నీటిని వినియోగించుకోవడానికి ఛత్తీస్గఢ్ అంగీకరిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ అనుసంధానం చేపట్టడానికి ముందే ఆ రాష్ట్రం నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని జూన్లో జరిగిన నదుల అనుసంధాన టాస్క్ ఫోర్స్ సమావేశంలో సభ్యులు అభిప్రాయపడ్డారు. ఛత్తీస్గఢ్ నుంచి అంగీకారం తీసుకున్న తర్వాతే ముందుకెళ్తామని టాస్క్ ఫోర్స్ చైర్మన్ ప్రకటించారు. ఒకవైపు జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాలు ఈ అనుసంధానంపై చర్చిస్తుండగా అసలు ఛత్తీస్గఢ్ అంగీకరిస్తుందా, అంగీకరించకపోతే పరిస్థితి ఏంటన్న చర్చ ప్రారంభమైందని చెప్పేసి కూడా ఒక వార్త అయితే మనకిస్తుంది. ఇది రైట్, ఒకసారి మీరు చదవండి. ప్రాణహితతోనే వరద. బాగా ఒకసారి నిజంగా ఒకసారి వార్తను ఒకసారి హైలైట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాణహితతోనే వరద. రాష్ట్రంలో కృష్ణా గోదావరి నదులు వెలబలబోతున్న వేళ ప్రాణహిత లేదు. అయితే ప్రాణహిత ప్రారంభమై వారాలు అవుతున్నప్పటికీ రాష్ట్రంలో కృష్ణా గోదావరి నదులు వెలబోతున్న వేళ ప్రాణహిత ప్రవాహం ఊరిస్తుంది. వానాకాలం ప్రారంభమై 5 వారాలు అవుతున్నప్పటికీ గట్టిగా వాన కురవలేదు. అయితే మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత నదిలో మాత్రం వరద ప్రారంభమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం చిన్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి చిన్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద సుమారు 62,000 క్యూసెక్ల ప్రవాహం నమోదైందని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తుంది. మీకు ఒకసారి నేను నిన్నగా మొన్న మనం అక్కడికి వెళ్ళినాం, ఇక్కడికి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళినాం. అక్కడ ఆ సిరోంచా బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి వాటర్ ఏ విధంగా పోతుందో మీకు జస్ట్ విజువల్ చూపించే ప్రయత్నం చేస్తా. జస్ట్ చూడండి. అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుందంటే మీకు చెప్తే ఇక అది అట్లా నీళ్లు ఇట్లా వృధాగా వెళ్ళిపోతూ ఉన్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఉట్టిగానే అసలు ఏం లేకుండా ఇట్లా జస్ట్ మీకు విజువల్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. మనం ప్రస్తుతం కాళేశ్వరం గ్రామం సంబంధించిన రైట్. ఇదంతా కూడా నేను మీకు సార్ విజువల్ చూసుకోండి ఒకసారి మీరు. ఇదంతా సిరోంచా కాళేశ్వరం మహారాష్ట్రకు సంబంధించినటువంటి బార్డర్. సిరోంచా బ్రిడ్జ్ అంటారు దీన్ని. చూడండి నీళ్ళు చూడండి ఎట్లా వెళ్ళిపోతున్నాయో చూడండి మొత్తం. ఇక్కడ నుంచే జస్ట్ వాకబుల్. ఇది కన్నెపల్లి పంప్ హౌస్. వాటర్ చూడండి ఒకసారి, టోటల్గా మీరే చూడండి వాటర్. అక్కడి నుంచి నేను నిన్న కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర పోయిన తర్వాత నేను చేసినటువంటి ఈ విజువల్స్ అది నిన్న అంటే దాదాపు 62,000 క్యూసెక్ల నీళ్లు బయటికి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి ఈరోజు వార్తా రూపాయలు కూడా వచ్చినాయి మీకు. అది ఒకసారి మీరు కూడా చూడండి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇదంతా కూడా సిరోంచా. ఇది వాటర్ సోర్స్ అన్నట్టంటే ఎట్లా వెళ్ళిపోతుంది చూడండి. వాటర్ అంతా కూడా మొత్తం దుర్వినియోగం. అంటే ఒక తెలంగాణ రైతుల మీద ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా ఈ నీటిని ఒడిసిపట్టి ఆ కన్నెపల్లి పంప్ హౌస్లో ఉన్నటువంటి ఏదైతే అక్కడి నుంచి లేపి ఎత్తి పోస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అత్యంత సుభిక్షంగా మారే అవకాశం ఉంది. కానీ ఎవరు చేయాలి దీన్ని? ఎవరికి దీని మీద చిత్తశుద్ధి ఉంది? ఎవరికి దీని మీద పట్టింపు ఉంది? ఎవరికి ఉందా? అదేగా ఇక్కడ సమస్య. ఓకే, రైట్. ఇది మీకు క్లియర్గా చూపించిన నేను ఎట్లా ఉంటుంది, ఏం కథ, ఏం కార్ఖానా, నీళ్ళు ఎట్లా పోతా ఉన్నాయి, ఏం కథ, ఏం కార్ఖానా దాని మీద. రైట్. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత నది మాత్రం వరద ప్రారంభమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం ఉన్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద సోమవారం 62,000 క్యూసెక్ల ప్రవాహం నమోదైంది. దిగువన ఉన్న సమ్మక్క బ్యారేజ్ వద్ద
72,000, భద్రాచలం వద్ద 34,000 క్యూసెక్లు దిగువకు వెళ్తున్నాయి. గోదావరి ఎగువన ఏ బ్యారేజీకి ప్రవాహాలు లేవు. శ్రీరామ్ సాగర్కు స్వల్పంగా 16,020 క్యూసెక్లు వస్తున్నాయి. ఉపనదులైన కడెంవాగు, మానేరు, మంజీరాలలో ప్రవాహాలు లేవు. దిగువన ఇంద్రావతి, కిన్నరసాని, ముర్రేడు వెలవెలబోతున్నాయి. ఏది కృష్ణమ్మ సవ్వడి, ఇదొకటి. ఈ తర్వాత కృష్ణానదిలో గుంతలు తవ్వి ఊట నీటిని తరలిస్తున్నటువంటి దృశ్యం. కర్ణాటక నుంచి తెలంగాణలోకి కృష్ణానదిపై ప్రవేశించే చోట నదీ గర్భం ఎడారిని తలపిస్తుంది. ఎక్కడున్న కొద్దిపాటి తడిని రైతులు మోటార్లతో యాసంగి చివరి పంటకు వినియోగించారు. జూన్ నుంచి ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవలేదు. దీంతో నదిలో గుంతలు తవ్వి ఊరే నీటిని చేలకు మళ్లించుకుంటున్నారు. దుక్కులు సిద్ధం చేసుకున్న విత్తనాల ఆశతో రైతులు ఉన్నారు. నదికి ఒకవైపు రాయచూరు జిల్లా, మరోవైపు నారాయణపేట జిల్లాలో ఉండగా రెండు వైపుల రైతులు రోజు నది ఒడ్డుకు చేరి కృష్ణమ్మ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారంట. ఇది వీళ్ళ పరిస్థితి, ఇంత దుస్థితి. నిజంగా రైతు గిట్టనేనా? అదే కదా ముందు చూపు ఉందా? ఏమనంటే నేను ఎస్ఎల్బీసీని కంప్లీట్ చేస్తా, అది కాదా స్వామి? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎందుకు ఇంకా పడవ పెడతా ఉన్నారు? ఇక్కడ ఎందుకు కాళేశ్వరాన్ని ఇచ్చేస్తూ ఉన్నారు? ఎవరి చిత్తశుద్ధి ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల మీద? ఇంత దుర్బుద్ధి ఎందుకు? రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కదా. కాళేశ్వరం నుంచి నిజంగా నీళ్లను ఒడిసిపెడితే ఈరోజు తెలంగాణ ఈ పరిస్థితి ఎల్లిలో నుంచి బయటపడదా? ఇటు కృష్ణమ్మ నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటే ఆ మాత్రం నీళ్లు రావా? తాగునీటి అవసరాలు తీరవా? సాగునీటి అవసరాలు తీరవా? ఎవరి కోసం, దేనికోసం? ఉన్నారుగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పొడుగు మంత్రులు అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదా? ఎల్నీనో వస్తుందని చెప్పేసి ఓన్లీ ప్రతిపక్షాలకే తెలుస్తుందా? రైతులకే తెలుస్తుందా? ప్రభుత్వానికి తెలుస్తలేదా? ఆ మాత్రం చిత్తశుద్ధి లేదా? వీళ్ళ రాష్ట్రాన్ని పరిపాలన చేసేది, వీళ్ళ ప్రాజెక్టులు కట్టేది. దశాబ్దాలుగా కట్టిన ఎస్ఎల్బీసీలు అక్కడ లేవా? చూస్తలేమో మనం. కలవకుర్తి ఎత్తిపోతున్న పరిస్థితి ఏంది? ఎన్ని సంవత్సరాలకి అయింది? అది చిన్నది. బాహుబలి మోటార్ ఒక్క 5 నిమిషాలు వస్తే, బాహుబలి కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఒక మోటార్ 5 నిమిషాలు వస్తే ఇది సంవత్సరం మొత్తం పోయాల్సింది. ఏది వీళ్ళు కట్టిన ప్రాజెక్టులు అట్లాంటివి అన్నట్టు. ఇక వీళ్ళు చెప్తారు ముచ్చట్లుగా, ఇక చూసుకోవాలి. కృష్ణానది పూర్తిగా బోసిపోయింది. ఏటా జూన్ చివరి వారం నుంచి స్వల్పంగా నదిలో ప్రవాహాలు ఉంటాయి. ప్రస్తుతం నీటి సవ్వడలేదు. మహారాష్ట్రలో 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆలమట్టి ఎగువన పడుతున్న ఈ వర్షాలకు కృష్ణా ఉపనదులకు ప్రవాహాలు వస్తున్నట్లు ఆ రాష్ట్ర అధికారులు చెప్తున్నారు. అవి కొనసాగితే వారం రోజులు ఆలమట్టికి ప్రవాహాలు మొదలు కావచ్చు అని చెప్పేసి కూడా చెప్తారు. మొత్తానికి అంత దరిద్రం కథ కార్ఖానా ఏంటంటే, ఒక విషపు పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం మగ్గిపోతూ ఉంది. మగ్గుతుంది అంతే. సబ్బండ వర్గాల నుంచి విపరీతమైనటువంటి ఎవడు సంతోషంగా ఉన్నారంటే ఎవడు సంతోషంగా లేడు తెలంగాణ రాష్ట్రంలో. సీరియస్లీ చెప్తున్నా. ముఖ్యంగా ఏదో ప్రజలు మోసపోయినాం, నమ్మించి గొంతు కోసిరు కాబట్టి భరిస్తున్నామన్న కాన్సెప్ట్లోనే ఉన్నారు, కానీ వీళ్ళతోటి ఏం కాదు. తెలంగాణ రాష్ట్రం అధపతాళం తొక్కడమే, తెలంగాణ రాష్ట్రాన్ని పరువును తీయడమే, తెలంగాణ రాష్ట్రం ఇజ్జత్ని ఎక్కడక్కడ బర్బాద్ చేయడమే ఒక లక్ష్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వారికి కూడా చెప్తున్నటువంటి వాళ్ళందరూ చేస్తున్నటువంటి తీరు. ఎందుకింత అలసత్వం? ఎందుకింత రైతులంటే చిన్న చూపు? ఫస్ట్ రైతులను కొట్టాలంటే, రైతులను చేయాలంటే ఫస్ట్ నీళ్ళు ఇవ్వకపోతే పంటలు వండాయి. నీ పంటలు వండకపోతే యూరియా వేయాల్సిన పని లేదు, యూరియా వేయకపోతే రేపు పంట కొనుగోలు చేయాల్సిన పని లేదని చెప్పేసి ఏమన్నా కుట్రరా? ఆడలేక మధ్యలో ఓడన్నట్టు నువ్వు ఏం చేయాలో తెలియదు, రైతులను ఎట్లా అది చేయాలో తెలియదు. ఈడ ఓన్లీ ఊకదంపుడు ప్రసంగాలు, మైక్ అందుకుంటే అది సందర్భం లేదు. అరే ఎంత దరిద్రం అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కోసారి నాకు అనిపిస్తుంది. ఆయన 20 ఏళ్ళు అయిందంట రాజకీయంలోకి వచ్చి. దానికి ప్రజాధనం అంతా వృధా చేసిండు. వృధా చేసి సభ పెట్టిండు. ఏం చెప్పాలి? అరే నా ఉద్యమ ప్రస్థానం ఏంది, లేకపోతే నా రాజకీయ ప్రస్థానం ఏంది, నేను జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి దాకా ఎట్లయినా, ఓటుకు నోటు దొంగను ఎట్లయినా, ఆ ఓటుకు నోటు సంబంధించిన కేసు ఏ విధంగా అయింది, మరి రేపు రానున్న రోజుల్లో ఆయన ఉన్నాడు కదా బీజేపీ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీని ఎట్లా ప్రధానమంత్రిని చేయాలి, లేకపోతే ఏదైనా గై చెప్పుకోవాలి. కానీ గదే రోటకోటుడు, గదే కేసీఆర్, గదే తిట్లు, గదే కార్ఖానా, అదే జంజి నన్ను రైతులే రైతులు నిన్ను ఎందుకు కాపాడుకుంటారు? ఇంత చేసిన తర్వాత రైతులు నిన్నోడు కాపాడుకుంటాడు. ఇక నిన్ను తరిమేయకపోతే ఇంకేం చేస్తారు? నన్ను జంజీ కాపాడుకోవాలి. జంజీకి ఏం చేసినావు? నిరుద్యోగులు అని చెప్పేసి 15,000 ఖాళీలు పోస్టులు అని చెప్పేసి రాష్ట్ర డీజీపీ చెప్తా ఉంటే పోలీసు శాఖలో 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తుంది. ఇంకేం చేస్తావు నువ్వు? ఏ దాంట్లో సక్సెస్ అయినావు తెలుసా? కేవలం నువ్వు సక్సెస్ అయింది మూటలు మోయాలి, కప్పాలు కట్టాలి, అంతకుమించి ఇంకా సక్సెస్ అయింది ఏం లేదు. రైతుల మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఎక్కువ సరే దీని మీద మనం ఎంత తక్కువ మాట్లాడుకున్నా అంత మంచిది. నిజంగా చర్చ పెట్టుకోవాలి. రైతులు ఖచ్చితంగా చర్చ పెట్టాలి.
ఏం జరుగుతుంది? ఎట్లా ఉండే వ్యవసాయం ఎట్లా జరుగుతా ఉంది? ఎట్లా సాఫీగా సాగిన వ్యవసాయం ఈరోజు ఎంత అస్తవ్యస్తంగా తయారైంది. కొందరుంటారు ఆడొక్కడు, ఈడొక్కడు ఏదో అడ్డం, పొడుగు వాడికి సంబంధం లేదు. దేనికి మాట్లాడాలన్నా కూడా ఆ కేసీఆర్ అది 10 ఏళ్ళు ఏం చేసిన, అది ఏం చేసిన అని చెప్పేసి అంటారు. 10 ఏళ్ళు ఏం చేసిన అనడానికి ఈ 30 నెలలు ఏం చేసిన అనడానికి ఖచ్చితంగా చర్చ పెట్టుకోవాలి. పెట్టాలే, పెట్టి తీరాలి. ఇట్లాంటి ప్రభుత్వం, ఇట్లాంటి తెలంగాణ సోయి లేని ప్రభుత్వం, ఇట్లాంటి రైతుల మీద ధ్యాస లేని ప్రభుత్వం ఉంటే ఎంత, పీకితే ఎంత? దాంతోటి ఒరిగేదేముంది, వచ్చేదేముంది? రాష్ట్ర రైతాంగమే కావాల్సింది కదా! దీనికోసమే కదా మనం తెలంగాణ సాధించుకుంది. నీళ్లు, నిధులు, నియామకాలే కదా! నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి, నీళ్ళేమో ఆంధ్రాకి పోతున్నాయి. ఇక నియామకాలు ఏమో ఎక్కడ పోతున్నాయో ఆ దేవునికి ఎరక. ఎక్కడ పోతున్నాయి ఆ దేవునికి ఎరక మరి. ఇక వీళ్ళది ఏం చేస్తున్నారు? ఇక ఉన్నదేంటంటే ఏదో స్వడబ్బా, పరస్పర డబ్బా, ఏదో స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. ఆ మంత్రి బాగా చేస్తున్నాడు, ఈ మంత్రి బాగా చేస్తున్నాడు, నేను ముఖ్యమంత్రి అనే ఉప ముఖ్యమంత్రి అంటాడు, నేనే ముఖ్యమంత్రి అనే ఉన్న ముఖ్యమంత్రి అంటాడు. నాకేం సంబంధం అని చెప్పేసి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన ఎందుకున్నాడో మరి. ఆ ఇరిగేషన్ మీద ఆయనకి ఏమాత్రం అవగాహన ఉందో, అసలు ఏందో ఏం మాట్లాడతాడో అవగాహన లేని తనం. కాళేశ్వరం అంటే మేడిగడ్డ కూలిపోయిందో, మేడిగడ్డ కూలిపోలేదు అనేది రేపు ఎన్డీఆర్ఎస్ చేస్తుంది. ఆ మెట్రో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ కాదురా సన్నాసుల్లారని చెప్పేసి అటు చాలామంది చెప్తూనే ఉన్నారు. ఆ మేడిగడ్డలో ఉన్నటువంటి ఏదో ఒక బిట్టు 22, 23 ఒక పిల్లర్ దగ్గర ఉన్నటువంటి కథ బాగు చేస్తే కరెక్ట్గా 4 రోజుల్లో చేయొచ్చు. అది చేస్తే ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం చేయొచ్చు. కానీ చెయ్యరుగా. చేస్తే ఏమవుతుంది? రైతులకు నీళ్ళు వస్తాయి, కేసీఆర్కి పేరు వస్తుంది. రాని కేసీఆర్ పేరు వస్తే నువ్వు రైతులకు నీళ్ళు ఇచ్చింది నువ్వే ఉంటావు కదా, నీ హాయంలో నడిచింది కదా. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతుందో నాకు అర్థం కాలేదు. చూస్తున్నావు ప్రాణహితకు సంబంధించిన ప్రాణహితలోనే దగ్గర నిన్న మండేనే కదా 62,000 క్యూసెక్ల ప్రవాహం నమోదు అయిందంటే 62,000 క్యూసెక్ల నుంచి ఎంత తీసుకోవచ్చు మనం? తీసుకొని ఎంత ఎత్తిపోయవచ్చు మనం? ఎంత ఎత్తిపోస్తే ఎన్ని రిజర్వాయర్లు నింపుకోవచ్చు మనం? ఆ రిజర్వాయర్లు నింపుకుంటే ఎన్ని చెరువులకు నీళ్ళు వదలవచ్చు మనం? ఆ చెరువుల నుంచి ఎంత ఆయకట్టకు నీళ్ళు అందియవచ్చు మనం? సోయి లేదా? ఆ రోజు చూసినాం మనం. అదే కాళేశ్వరం మల్లన్న సాగర్ నుంచి భువనగిరి నియోజకవర్గం మీదుగా నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఎట్లయినాయి? అది ఎట్లా సాధ్యమైంది? ఏం చల్లేపిరు అది? ఎక్కడి నుంచి ఆ ఎత్తిపోతలు స్టార్ట్ అయినాయి? చేస్తే ఏం రోగం పుట్టింది? వచ్చేది కరువు కదా. మీ తెచ్చిందే కరువు. కాంగ్రెస్ అంటేనే కరువు కదా. మరి ఇస్తే ఏం లేదు. నీరోలు ఉన్నట్టు ఫిడేలు వాయించుకుంటారు వీళ్ళు. రైతుల ఏడుపు మీద ఫిడేలు వాయించుకుంటారు, రైతుల ఆత్మహత్యల మీద ఫిడేలు వాయించుకుంటారు. ఏమో ఇంకా రేపు రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుందో రానున్న రోజుల్లో. ఇట్నే పత్తులు మొలకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఇంత దరిద్రమైనటువంటి పరిపాలన ఎక్కడ లేదు, ఎక్కడ కూడా కనపడలేదు, కనపడదు కూడా అని చెప్పేసి